ఈ ట్రిక్ అనేటువంటిది 3s ఉన్న 6s ఉన్న 9s ఉన్న అవుట్ అవుతుంది. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అరుణ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈ వీడియోలో స్క్వేర్స్ ట్రిక్స్ లో భాగంగా ఈ వీడియోలో సరికొత్త ట్రిక్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ అన్ని వాల్యూస్ సేమ్ గా వచ్చి సేమ్ డిజిట్ అయిన స్క్వేర్ అయినప్పుడు అంటే 33 హోల్ స్క్వేర్, అదే విధంగా 333 హోల్ స్క్వేర్, అలానే 3333 హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ట్రిక్ ని యూజ్ చేయాలి. దెన్ అలానే ఇక్కడ 66 హోల్ స్క్వేర్, అలాగే 666 హోల్ స్క్వేర్, అదే విధంగా 6666 హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి. దెన్ అలానే 99 హోల్ స్క్వేర్, 999 హోల్ స్క్వేర్, 9999 హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం స్క్వేర్స్ ని సింపుల్ గా సాల్వ్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ముందుగా గమనించినట్లయితే ఇక్కడ 2 డిజిట్స్ అయితే మనకు ఉండడం జరిగింది. సో 33 హోల్ స్క్వేర్ అన్నప్పుడు లాస్ట్ డిజిట్ అయినటువంటిది 3 కదా. సో ఈ 3 యొక్క స్క్వేర్ ని తీసుకోండి. 3 స్క్వేర్ ఎంత అవుతుంది? నాకు 3 స్క్వేర్ వచ్చేసేసి 9 గా రావటం జరుగుతుంది. ఓకేనా? 3 స్క్వేర్ అనేటువంటిది 9. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏం చేయాలయా అంటే మనం 9 ని మనం 2 డిజిట్స్ గా రాసుకోవాలి. 2 డిజిట్స్ గా రాయాలి 9 ని అంటే 9 ని కాస్త ఎట్లా రాసుకోవచ్చు? మనం 09 గా మనం రాసుకోవచ్చు. ఎందుకయ్యా అంటే 09 రాయాలి. సో 0 అనేటువంటి ఇటు పెడితేనేమో 90 అవుతుంది, లేదు ఇటు పెడితే ఇటు 0 ఇటు పెడితే 09 అన్నా 9 అన్నా కూడా సేమ్ వాల్యూ వస్తుంది. సో 9 కు ఉన్నటువంటి వాల్యూ అయితే ఏది మారదు. కాబట్టి మనం 2 డిజిట్స్ గా 9 ని రాయమన్నప్పుడు 0 ని ముందు ప్లేస్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి? లాస్ట్ డిజిట్స్ ని స్క్వేర్ చేయాలి. సో 3 స్క్వేర్ ఎంత? 09 అయ్యింది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ గమనించినట్లయితే దీనికి ముందు ఉన్నటువంటి డిజిట్ ఏది ఉందో చూడండి. సో నెక్స్ట్ ఎంత డిజిట్ ఉంది? ఇక్కడ సింగిల్ డిజిట్ మాత్రమే ఉంది. సో ఈ డిజిట్ ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ లో ఉన్నటువంటి దీన్ని గ్యాప్ గా తీసుకోండి. దీన్ని మొత్తం 1 గ్యాప్ గా నేను తీసుకుంటున్నాను. సో 1 గ్యాప్ గా తీసుకున్నప్పుడు ఏం చేయాలి? 09 మధ్యలో మనం గ్యాప్ అనేటువంటిది సృష్టించాలి. దాన్ని ఎలా చేయాలో చూడండి. 0 అండ్ 9. సో ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాప్, అలానే ఈ రెండింటి ఇక్కడ ఒక గ్యాప్ ని మనం ప్లేస్ చేసాం. ఎందుకని ప్లేస్ చేసామయ్యా అంటే ఇక్కడ మాత్రమే సింగిల్ గ్యాప్ ని ఎందుకు ప్లేస్ చేసామయ్యా అంటే ఇక్కడ ఉంది సేమ్ 1 డిజిట్ ఉంది కాబట్టి మరి ఇక్కడ 1 గ్యాప్ తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి? థర్డ్ స్టెప్ చూసినట్లయితే 9 ముందు ఉన్నటువంటి వాల్యూకి -1 చేయాలి. అట్లానే 0 ముందు ఉన్న వాల్యూ కావాలంటే +1 అయితే చేసుకోవాలి. సో 9 - 1 ఏమవుతుంది? నాకు 8 అనేటువంటిది రావటం జరిగింది. దాన్ని అట్లానే 0 + 1 ఏమవుతుంది? 1 అయితే అవుతుంది. సో ఇప్పుడు చూడండి 33 హోల్ స్క్వేర్ ఆన్సర్ వచ్చేసి 1089 అనేటువంటిది దాని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్ గా ఇట్లా పెద్ద క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, సో ఇక్కడ గమనించండి 333 ఉంది. టోటల్ గా 3 డిజిట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఫస్ట్ డిజిట్ కి ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ కి స్క్వేర్ చేసుకోవాలి. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 3 స్క్వేర్ వచ్చేసి 09 అవుతుంది. సో దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి ముందు 2 డిజిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 డిజిట్స్ ని మనం 2 గ్యాప్స్ గా తీసుకుంటాం. ఓకేనా? 2 గ్యాప్స్ గా తీసుకోవాలి. చూడండి, ఇక్కడేమో 0 అండ్ ఇక్కడ వచ్చేసేసి 9. ఈ మెథడ్ ఏం చేసుకోవాలి? 2 గ్యాప్స్ ని మనం ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ 2 గ్యాప్స్ తీసుకున్నాను, అట్లానే ఇక్కడ కూడా 2 గ్యాప్స్ తీసుకున్నాను. సో ఈ 2 గ్యాప్స్ ని ఎలా ఫిల్ చేయాలి? 9 కి ముందున్న వాల్యూస్ రావాలంటేనేమో -1 చేస్తాం, 0 కి ముందున్న వాల్యూస్ రావాలంటేనేమో +1 చేస్తాం. ఓకేనా? 9 కి ముందున్న వాల్యూ కావాలంటే 9 - 1 చేస్తే 8 అవుతుంది. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే డిజిట్ ని రాయండి. సో ఇక్కడ కూడా నాకు 8 వస్తుంది. దాని నెక్స్ట్ 0 కి ముందు కావాలంటే 0 + 1 ఏమవుతుంది? 1 అవుతుంది. సేమ్ ఇక్కడ ఏ డిజిట్ అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ దాన్ని ప్లేస్ చేయండి. సో ఇప్పుడు గమనించండి 333 హోల్ స్క్వేర్ అనగా మనకి ఆన్సర్ అనేటువంటిది రావటం జరిగింది. ఓకేనా? దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి 3333 హోల్ స్క్వేర్ అంటున్నాడు. ఏం చేయాలి? సింపుల్ గా 3 స్క్వేర్ తీసుకుందాం. దాని నెక్స్ట్ ముందున్నటువంటి డిజిట్స్ మొత్తం 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 గ్యాప్స్ అనేటువంటిది తీసుకుందాం. సో ఏం చేస్తున్నాను నేను? 3 గ్యాప్స్ తీసుకోండి. 1 2 3 0, మళ్ళీ ఇక్కడ 3 గ్యాప్స్ 1 2 3 అండ్ ఫైనల్ గా 9. సో ఏం చేయాలి? ముందుంటే 3 గ్యాప్స్ ఫిల్ చేయాలంటే దీనికేమో -1 చేసుకోవాలి అండ్ దీని ముందుకు రావాలంటే +1 అనేటువంటి చేయాలి. 9 - 1 అంటే 8 అవుతుంది. సేమ్ ఈ 8 ని ఈ 2 గ్యాప్స్ లో కూడా ఫిల్ చేయండి. ఓకేనా? దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి +1 కదా, 0 + 1 అంటే 1 అవుతుంది. ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని ఈ 2 డిజిట్స్ లో కూడా మీరు ఇక్కడ ప్లేస్ చేయండి. సో టోటల్ గా ఇదనేటువంటిది దీని యొక్క ఆన్సర్ గా రావటం జరిగింది. సో దెన్ గమనించండి, సేమ్ దీంట్లో ఎలా చేసామో సేమ్ ఈ వాల్యూస్ కూడా అదే విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్ గా ఇక్కడ చేద్దాం. చూడండి 66 హోల్ స్క్వేర్ రావాలంటే ఏం చేయాలి? ముందు లాస్ట్ డిజిట్ ని స్క్వేర్ చేయాలి. 6 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? నాకు ఇక్కడ
6 స్క్వేర్ ఏమవుతుంది 36 అనేటువంటిది రావడం జరిగింది. సో దాని నెక్స్ట్ ఏం చేయాలి, 6కి ముందు ఉన్నటువంటి డిజిట్స్ ఎంత 1 డిజిట్ ఉంది. సో మనం ఏం చేయాలి 1 గ్యాప్ అనేటువంటి దాన్ని 36కి ముందు ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి 1 గ్యాప్ని ఇక్కడ ప్లేస్ చేశాను. దాని నెక్స్ట్ 3 ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాప్ అండ్ 6 సేమ్ ఇక్కడ చేసినట్టుగానే చేశాను, గమనించండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, లాస్ట్ డిజిట్కి ముందు -1 చేసుకోవాలి, మిడిల్ డిజిట్కి ముందు +1 అయితే చేసుకోవాలి. 6 - 1 ఏమవుతుంది నాకు 5 అవుతుంది. దాన్ని అట్లానే 3 + 1 ఏమవుతుంది 4 అవుతుంది. సో దీని ఆన్సర్ చూడండి 66 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4356 అనేటువంటి దాని యొక్క ఆన్సర్ గా రావడం జరిగింది. ఓకేనా. దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళా సేమ్ లాస్ట్ డిజిట్ 6 స్క్వేర్ 36 అవుతుంది. సో ముందున్నటువంటి 2 వాల్యూస్ 2 డిజిట్స్ కాబట్టి 2 గ్యాప్స్ ని మనం తీసుకోవాలి. ఇది చూడండి 1 గ్యాప్ 2 గ్యాప్ అండ్ 36 కదా. సో థర్డ్ ప్లేస్ లో 3 అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా 2 గ్యాప్స్ అండ్ 6. ఇప్పుడు ఏం చేయాలి -1 దీనికేమో +1. సో 6 - 1 ఏమవుతుంది 5 అవుతుంది. ఈ గ్యాప్ లో దేన్నైతే ఫిల్ చేసామో అదే డిజిట్ ని ఇక్కడ ఫిల్ చేయండి. సో ఇక్కడ 5, దాన్ని అట్లానే 3 + 1 కదా, 3 + 1 ఏమవుతుంది 4 అవుతుంది. ఇక్కడ ఏదైతే ఫిల్ చేసామో ఇక్కడ కూడా 4 ని ఫిల్ అయితే చేయండి. సో ఇప్పుడు గమనించండి 666 స్క్వేర్ ఏమవుతుంది 4,43,556 అనేటువంటిది ఆన్సర్ గా రావటం జరిగింది. దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి 6,636 అంటే టోటల్ గా 4 డిజిట్స్ అయితే ఉన్నాయి మనకి. ఇందులో లాస్ట్ డిజిట్ వచ్చేసి 6 స్క్వేర్ 36 అవుతుంది. దాని నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయి మనకి 3 డిజిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 డిజిట్స్ ని మనం 3 గ్యాప్స్ గా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి గ్యాప్ 1 2 3 ఏం చేయాలి ఇక్కడ 3 అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఈ రెండింటి మధ్యలో కూడా 3 గ్యాప్స్ తీసుకుని 6 ముందు ఏం చేసుకోవాలి, దీనికి ముందు వచ్చేదేమో -1 అండ్ దీనికి ముందేమో +1 అనేటువంటిది చూసుకుంటాం. సో 6 - 1 వచ్చేసేసి 5 అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం ఫిల్ చేసామో ఈ 2 గ్యాప్స్ లో కూడా అదే వాల్యూని ఫిల్ చేస్తాం. దాన్ని అట్లానే ఇక్కడ చూడండి 6 + 1 అంటే 4. సో ఇక్కడ ఏదైతే రాసామో ఈ 2 ముందు కూడా ఇక్కడ మనం అదే విధంగా మనం రాయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. ఇది అనేటువంటిది ఈ 6,666 హోల్ స్క్వేర్ యొక్క ఆన్సర్ అయితే అవుతుంది. దాని నెక్స్ట్ ఇక్కడ గమనించండి సేమ్ ఇక్కడ ఎలా అయితే రాసామో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలానే రాయొచ్చు. ఈ ట్రిక్ అనేటువంటిది 3s ఉన్నా 6s ఉన్నా 9s ఉన్నా సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేటువంటిది వర్కౌట్ అవుతుంది, గమనించండి. సో ఇప్పుడు 99 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఉంది సేమ్ 9s ఉన్నాయి అండ్ 2 డిజిట్స్ అయితే ఉన్నాయి, గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి 9 స్క్వేర్ చేసుకుంటున్నాను. 9 స్క్వేర్ చేస్తే నాకు ఏమొస్తుంది 81 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0తో మనకి అవసరం లేదు. సో 81 చేయాలి. ముందున్నటువంటి సింగిల్ డిజిట్ కాబట్టి ఒక గ్యాప్ అనేటువంటిది మనం ప్లేస్ చేసుకోవాలి. ఎట్లా ఇక్కడ 1 దాన్ని అట్లానే ఇక్కడేమో 8 మధ్యలో గ్యాప్ మళ్ళీ 1. ఇప్పుడు ఏం చేయాలో చూడండి లాస్ట్ నుంచి ముందుకు వచ్చేటప్పుడు -1 అవుతుంది, మిడిల్ నుంచి ముందుకు వచ్చేటప్పుడు +1 అవుతుంది. సో 1 - 1 ఏమవుతుంది 0. దాని నెక్స్ట్ 8 + 1 ఏమవుతుంది 9. సో 9801 అనేటువంటిది 99 స్క్వేర్ యొక్క ఆన్సర్ అయితే అవుతుంది. ఓకేనా. దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి 999 హోల్ స్క్వేర్ అని అడుగుతున్నాడు. లాస్ట్ డిజిట్ ని స్క్వేర్ చేశాను 81. దాని నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ అయితే ఉండటం జరిగింది కాబట్టి 2 గ్యాప్స్ తీసుకోండి 1 అండ్ 2. సో ఏం చేయాలి ఇప్పుడు 81 కాబట్టి 8 అండ్ మధ్యలో మళ్ళీ 2 గ్యాప్స్ 1. ఇప్పుడు ఏం చేసుకోవాలి లాస్ట్ డిజిట్ కి ఇక్కడ -1 చేయాలి, మిడిల్ డిజిట్స్ ఇక్కడ +1 అయితే చేయాలి. సో -1 చేసినట్లయితే 1 - 1 0. ఇక్కడ ఏదైతే ప్లేస్ చేసామో పక్కన కూడా అదే వాల్యూని ప్లేస్ చేస్తాం. దాన్ని అట్లానే 8 + 1 9. ఇక్కడ ఏదైతే ప్లేస్ చేసామో సో ఇక్కడ కూడా అదే వాల్యూని ప్లేస్ చేస్తాం. సో 999 స్క్వేర్ యొక్క ఆన్సర్ ఇది అవుతుంది. దాని నెక్స్ట్ ఇక్కడ చూడండి 9999 హోల్ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో లాస్ట్ డిజిట్ స్క్వేర్ ఏమవుతుంది 81 అవుతుంది. దాని నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ మనకు ఉన్నాయి 3 డిజిట్స్ అయితే ఉన్నాయి. సో 3 డిజిట్స్ కి మనం 3 గ్యాప్స్ ని ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి గ్యాప్ నెంబర్ 1 2 3 అండ్ ఇక్కడ 81 కాబట్టి 8 మళ్ళీ మధ్యలో 3 గ్యాప్స్ అండ్ ఫైనల్ గా 1. ఏం చేయాలి ఫైనల్ నుంచి లాస్ట్ నుంచి ఇటు వచ్చేటప్పుడు -1, మిడిల్ నుంచి ఇటు వచ్చేటప్పుడు +1. సో 1 - 1 0. ఇక్కడ ఏదైతే ప్లేస్ చేసామో ఈ 2 గ్యాప్స్ లో కూడా అదే వాల్యూని ప్లేస్ చేయండి. దాన్ని అట్లనే ఇక్కడ చూడండి 8 + 1 ఏమవుతుంది 9 అవుతుంది. సో 9 సేమ్ ఇక్కడ కూడా 9 ని ప్లేస్ చేస్తాం. సో 9999 స్క్వేర్ యొక్క ఆన్సర్ అనేటువంటిది ఇది అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్క్వేర్స్ యొక్క ట్రిక్ అనేటువంటిది 3 ఉన్నప్పుడు ఎలా చేసాం, అట్లానే 6తో ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసాం, అట్లానే 9తో ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి అని నేర్చుకున్నాం. అయితే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి. అయితే ఇది అవసరం అనిపిస్తుందో వారికి ఈ వీడియోస్ ని షేర్ చేయండి. ఇంకా మరికొన్ని ట్రిక్స్ అయితే ఏమన్నా కావాలైతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.